అత్యంత కృపగలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక జీవిత యాత్రలో అనేక మంది మన మీద కొంతమంది లేనిపోని నిందలు మోపుతూ ఉంటారు. నిందలు మోపే పరిస్థితి ఎవరిదంటే సాతానుది. ప్రకటన గ్రంథం 12:10 చూసినప్పుడు ఇతరులపై నిందలు మోపేవారు ఎవరు అంటే అపవాది సంబంధులు. వీరు ఇతరులపై నిందలు మోపి వారు రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉంటారు. బిడ, నీ జీవితంలో కూడా నీవు కూడా అనేక మంది మీద నిందలు మోపుతున్నవేమో. దయచేసి జాగ్రత్త. అలా నిందలు మోపడం వల్ల దయచేసి భయంకరమైన పనిష్మెంట్ అనుభవించవలసి వస్తుంది. ఉదాహరణ, దానియేలు గ్రంథం 6:4 కానించి మనం జాగ్రత్తగా ధ్యానించినప్పుడు చూసినప్పుడు ఆ బబులోనులో ఉన్నటువంటి పెద్దలు, మంచి మంచి పొజిషన్లో ఉన్నవారు దానియేలు నందు ఏ తప్పిదమైన వెతుకుదామని నిందలు వేద్దామని ప్రయత్నం చేశారు. కానీ దానియేలు శ్రేష్ఠ బుద్ధి కలిగిన వాడు. అతడు ప్రార్థించడు తప్ప మరొక ఏ పని చేసేవాడు కాదు. అనగా వారికి ఇష్టము కాకుండా చేస్తున్న పని ఏదంటే ప్రార్థన చేయడమే. వారితో పాటు ఈయన అలా తిరగట్లేదు. వారితో పాటు దానియేలు గారు లోకానుసారంగా ప్రవర్తించట్లేదు. ఆయన చేసిందల్లా ఒకటే, ప్రార్థించడమే. వారు చూశారు, అనేక రకాలుగా ప్రయత్నించారు, ఎన్ని రకాల నిందలు మోపుదామని. కానీ ఎక్కడ నింద వెయ్యడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. చివరికి రాజుగారికి ఏదేదో చెప్పి ఎవరికి ప్రార్థించకూడదు నీకు తప్పని కల్మషం ఎరిగిన ఆ రాజు దగ్గర ఆ మనసులో మరి రాజుగారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నీకు ప్రార్థించకుండా మరి దేవునికి ప్రార్థిస్తున్నటువంటి దానియేలు ఇలాగున్నాడు, నీ మాట వింటలేదని చెప్పి లేనిపోని నిందలు వేసేశారు. దేవాతి దేవుడు స్వచ్ఛమైన మనసు కలిగిన దానియేలు పక్షాన ఉన్నాడు. బిడ, ఎవరి మీద నిందలు మోపవద్దు. ఒకవేళ ఎవరైనా నీ మీద నిందలు మోపితే వారిని దూషించును వద్దు. తన మీద నిందలు మోపినటువంటి మోపినటువంటి వారిని దానియేలు ఏమీ అనలేదు. తన ప్రార్థన మాత్రం మానలేదు. దైవ జనాంగమా, ఆలోచిద్దామా? మరి అందుకే దేవుడు దానియేలును గొప్ప స్థితిలో పెట్టాడు. మరి యేసేపు గారిని కూడా అంతేనండి. లేనిపోని నిందలు వేసింది పొతిఫర్ భార్య. పాపము చేయకుండానే పాపము చేశాడని, జీవితాన్ని చెరచాడని రకరకాల నిందలు వేసింది. అది తెలియనటువంటి పొతిఫర్ తీసుకెళ్లి జైల్లో వేశారు. కానీ యేసేపు ఏమాత్రం నోరు తెరవలేదు, ప్రార్థించుకుంటూనే ఉన్నాడు. బిడ, నిందలు వేసిన వారు అలాగే ఉండిపోయారు. నిందలు భరించిన వారు మాత్రం బలపరచబడ్డారు. వాక్యం అర్థమవుతుందా బ్రదర్ గారు? నోవహు నీతిమంతుడు నిందారహితుడని, యోబు గారు నీతిమంతుడు నిందారహితుడని ఉంటాడు. మనకి బిడ్డలారా, అనేక నిందలు ఆయన మీద మోపినా సరే దయచేసి వారు ఎదురు తిరగలేరు, సరికదా. వారి కొరకు ప్రార్థించారు. యేసు ప్రభు వారి మీద కూడా అనేక నిందలు మోపారు శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి మరి గొప్ప గొప్ప వ్యక్తులు. మత్తయి సువార్త మనకు కనబడుతుంది 12:10, 27:37 కూడా మనకు కనబడుతుంది. అనేకమైన నిందలు మోపిన యేసు ప్రభు మాట్లాడక, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించమన్నాడు. అందుకే మరి ఆయన విజ్ఞాపన ప్రార్థనే ఈరోజు నిన్ను నన్ను ఇంకా బ్రతికింపజేస్తుంది. బిడ్డ, ఎవరి మీదైనా నిందలు మోపుతున్నావా? లేకపోతే ఎవరైనా నీ మీద నిందలు మోపుతున్నారా?
ఎవరి మీద నిందలైన మోపితే దయచేసి పనిష్మెంట్ భయంకరంగా వస్తుంది. శద్రకు మేషకు అబేద్నెగో మీద కూడా అంతే, అనేక రకాల నిందలు మోపారు. కానీ దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి ఏ శక్తి, ఏ అగ్నిగుండం, ఏ సింహపు బోను, ఏ శరసాల వారిని ఏమీ చేయలేదు. పుతోను దెయ్యం వెళ్ళగొట్టారు. పౌలు గారు, ఆయన శిష్యుడైనటువంటి శీల గారు, అయ్యో మా అమ్మాయి దెయ్యాన్ని వెళ్ళగొట్టారు అంటూ మానేసి లేనిపు నిందలు వేసి శరసాల్లో బొండలు కట్టించేసేసారు. కానీ పౌలు గారు, శీల గారు ఏమి ఎదురు చెప్పలేదు. నిందలు వేయబడిన ప్రభువుకి ప్రార్థించారు కాబట్టే ఆనాడు శరసాల పునాదులు సైతం కదిలిపోయాయి. మరి వాక్యం వింటున్న బిడ్డ, నిందారహితుడిగా జీవిస్తున్నావా? నిందలు వేస్తూ బ్రతికేస్తున్నావా? ఒకవేళ నిందలు వేస్తే నీ మీద భయపడక నువ్వు స్వచ్ఛమైన వాడవని అది నిరూపించుకోవడానికి తగిన నీ బ్రతుకును ఒక సాక్షిగా నిలబెట్టు. అదే నీ బ్రతుకులో ఒక స్వార్థ. అర్థం చేసుకుందాం. చూసారా, దానియేలు మీదకి నిందలేశారు, దానియేలు మాట్లాడలేదు. యేసేపు మీద నిందలేశారు, యేసు ప్రభుల వారి మీద నిందలేశారు, పౌలు గారి మీద నిందలేశారు. ఎందుకంటే నిందలేసే పని సాతాను గాడిదే, సాతాను పిల్లలదే, సాతాను సంబంధులదే. ఒకవేళ నువ్వు నిందలేస్తే మరి నువ్వు కూడా సాతాను సంబంధివే. అందుచేత అర్థం చేసుకుని ఎవరి మీద నిందలు వేయక, ఒకవేళ ఎవరైనా నీ మీద నిందలు వేస్తూ ఉంటే దయచేసి వారి కొరకు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప, దైవ సహాయం దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, అనేక మంది అనేక రకాలుగా నీ బిడ్డల మీదకు నిందలు వేస్తున్నప్పుడు వారికి ఓర్పు సహనం ఇస్తున్నారు. కృంగిపోక ఒక దానియేలు వలె, ఒక పౌలు గారు వలె నిలబడి నీ ప్రకారము జీవించే జ్ఞానము దయచే. ఒకవేళ ఎవరైనా పక్కవారి మీద అనవసరంగా నిందలు వేస్తూ ఉన్నారేమో, సేవకుడి మీద, తోటి విశ్వాసుల మీద, తోటి రక్త సంబంధుల మీద వారికున్న అనుభవాలను బట్టి నిందలు వేస్తూ ఉంటే ఈరోజే ఒక మంచి మనస్సు కలిగి ఇక్కడి నుంచి నిందలు వేసే స్వభావాన్ని విడిచిపెట్టే జ్ఞానము దయచేసి నడిపించి, బలపరిచి, భద్రపరిచి, వర్ధలింపచేసి మహిమ పొందమని మహిమ కలిగిన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.